ఈ గుండెకు హోల్స్ కు సంబంధించిన అంశంలో ట్రీట్మెంట్ ఎట్లుంటుంది? ట్రీట్మెంట్ చాలా బాగుంటుందండి, సక్సెస్ రేట్ బాగుంటుంది. సో ఏఎస్డి, విఎస్డి, పీడిఏ ఏ హోల్స్ తీసుకున్నా కూడా మనం ఇంటర్వెన్షన్ ద్వారా దాదాపుగా క్లోజ్ చేయొచ్చు. 90% హోల్స్ అన్ని మనం ఇంటర్వెన్షన్ ద్వారా క్లోజ్ చేయొచ్చు. ట్రీట్మెంట్ ఉందంటే గుండెకు హోల్స్ ఉన్నాయని అవసరం ఏం లేదు. దాదాపు అన్ని ఇంటర్వెన్షన్ ద్వారా క్లోజ్ చేస్తున్నాం. ఇంటర్వెన్షన్ ద్వారా క్లోజ్ చేయని ఏమన్నా ఉంటే అవి సర్జికల్ ద్వారా చేస్తున్నాం. ఓకే. సో భయపడాల్సింది ఏం లేదు. సరైన సమయంలో డాక్టర్ని కన్సల్ట్ అవుతే, సరైన సమయంలో వైద్యం జరిగితే 90 to 90% ఆఫ్ పుట్టిన పిల్లలలో అంటే కంజనటల్ గా వచ్చే హార్ట్ డిసీజెస్ లో మనం కంప్లీట్ గా క్యూర్ చేసేయచ్చు వాళ్ళని. అంటే ఇందాక మీరు అన్నారు బరువు తక్కువ ఉన్న వాళ్ళలో గుండెకు సంబంధించిన వ్యాధులు గుర్తించామని చెప్పారు. అంటే రెగ్యులర్ గా ఉన్న పిల్లల్లో కూడా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయని. ఇప్పుడు మనం ఎవరిలో స్క్రీన్ చేయాలి అనేది ఒకటి ఇంపార్టెంట్. అవును. సో ఏ పిల్లల్లో స్క్రీన్ చేయాలంటే ఒకటి, వాళ్ళు సరిగా బరువు పెరగట్లేదు. ఏ పిల్లలైనా ఓకే, బరువు పెరగట్లేదు, ఫ్రీక్వెంట్ అంటే ఊరూరికనే జలుబు దగ్గు వస్తుంది, హాస్పిటల్ అడ్మిషన్స్ అవుతున్నాయి, నంజు జామ్ అవుతుంది. ఇంకొకటి ఆయాసం కొంచెం ఆడుకోగానే ఆయాసం వస్తుంది. ఇంకొకటి కాళ్ళు చేతులు నల్లగా ఉంటాయి కొంతమందికి. సో సైనోసిస్ అంటాం. సైనోసిస్ ఉన్న పిల్లల్ని గుర్తించడం. మర్మర్ అంటే మనం నార్మల్ జనరల్ చెకప్ కి పోయినప్పుడు డాక్టర్ చూసి మీ హార్ట్ లో ఏదో డిఫరెంట్ సౌండ్ వస్తుంది అని చెప్తారు, మర్మర్ సౌండ్. సో ఇట్లాంటి వాటిలో మనం గుర్తించి, గుర్రు లాంటిది, గురుకు కాదండి. సో ఇది హార్ట్ లోపల వచ్చే సౌండ్. మర్మర్ సౌండ్ ఇస్ డిఫరెంట్. మనం గుర్రు అనేది అది గొంతు నుంచి రావడం, అది మనం కనిపెట్టగలుగుతాం సార్. మర్మర్ సౌండ్ ఏ ఫిజిషియన్ చూసినా కనిపెట్టగలుగుతాడు. ఓకే. సో హార్ట్ లో ఏదో ఇబ్బంది ఉంది అని మర్మర్ సౌండ్ ద్వారా మనం కనిపెట్టేసి ఫర్దర్ గా ఎకో కార్డియోగ్రామ్ కి వెళ్ళిపోయి హోల్స్ ఉన్నాయా, ఏముంది హార్ట్ లో అనేది పిల్లలలో మనం గుర్తించవచ్చు. సో దీంట్లో ఎప్పుడు మీరు ఈ సర్జరీకి మీరు వెళ్తారు దానికి? సో ఈ సర్జరీలో ఒక్కొక్క హోల్కి ఒక్కొక్క గైడ్ లైన్స్ ఉంటాయి. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నార్మల్ ఏఎస్డి హోల్స్ అయితే 2 నుంచి 4 సంవత్సరాల తర్వాత మనం సర్జరీకి ప్లాన్ చేస్తాం. సర్జరీ ఆర్ ఇంటర్వెన్షన్. దాదాపు ఇప్పుడు అన్ని ఇంటర్వెన్షన్ ద్వారానే క్లోజ్ చేస్తున్నాం, నరం ద్వారానే క్లోజ్ చేస్తున్నాం, యాంజియోగ్రామ్ ద్వారానే. సో విఎస్డి హోల్స్ అనుకోండి, అది ఒక్కొక్క హోల్కి ఒక్కొక్క టైప్. సో హోల్ పెద్దగా ఉంటే ఎర్లీగా సర్జరీ, 3 to 6 months లోనే సర్జరీ చేసేస్తాం. కొంచెం మోడరేట్ సైజ్ హోల్ ఉన్నది, బరువు ఓకే పెరుగుతున్నాడు, ఇబ్బంది ఏం లేదు అంటే 1-2 సంవత్సరాలలో చేస్తాం. అట్లా ప్రతి డిసీజ్ కి బేస్డ్ ఆన్ ది సిమ్టమ్స్, అంటే వాళ్ళ సిమ్టమ్స్ ఎట్లా ఉంది, హోల్ సైజ్ ఎంత ఉంది, హార్ట్ కండిషన్ ఎట్లా ఉంది, సో వీటన్నిటి బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం. ఇంకొకటి మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, కంజనటల్ హార్ట్ డిసీజెస్ కి బరువుతో సంబంధం లేదు. చాలా మంది అపోహ ఉంటది, 6 కిలోలు వస్తేనే సర్జరీ చేస్తారు, 10 కిలోలు వస్తేనే సర్జరీ చేస్తారు, 15 కిలోలు వస్తేనే సర్జరీ చేస్తారు అనేది ఏం లేదు. ఇబ్బంది ఉంటే ఏ బరువుకైనా మనం సర్జరీ చేస్తాం. సర్జరీ అంటే ఇంటర్వెన్షన్. సో యాంజియోగ్రామ్ కి బరువుకి సంబంధం లేదు. నేను ఇందాక చెప్పినట్టు ఈవెన్ 900 grams బేబీకి కూడా మనం ఇక్కడ చేసాము. మనమే కాదు, ప్రపంచంలో అందరూ చేస్తున్నారు. సో అదొక అపోహ ప్రజలలో, అపోహ బరువు ఉంటేనే చేయొచ్చు అని. గుండె జబ్బులకు సంబంధించి 9 సంవత్సరాల తర్వాత చేయాలి ఇదన్నీ ఏం లేదు. ఓకే, అంటే నష్టాన్ని నివారించుకోవచ్చు. పుట్టిన బేబీకి ఇమీడియట్ గా మనకు సిమ్టమ్స్ ఉంటే మనకు అన్ని రకాలుగా వైద్య పరీక్షలు చేయొచ్చు, ట్రీట్మెంట్ చేయొచ్చు, పూర్తిగా ఆరోగ్యవంతంగా చేయొచ్చు. ఓకే. బరువుకి దీనికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు చాలా అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. మన కంటికి కనబడనంత సన్నగా ఉంటాయి వైర్స్, కెథెటర్స్. సో అంత సన్నగా ఉంటాయి కేబుల్స్. సో వాటి ద్వారా మనం ఏ నరం నుంచి వెళ్ళైనా, నేను ఇందాక చెప్పినట్టు 900 grams బేబీకి మన నరం ఎంత ఉంటది అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. అంటే వీటిని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? చిన్న పిల్లలకు మాట్లాడడానికి మరి వాళ్ళకు రాదు కదా. అదే మనం ఆల్రెడీ పుట్టిన పిల్లలు అయితే మనకు ఐసీయూలోనే ఉంటారు, ఎన్ఐసీయూలో. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కిలో బరువు, కిలోన్నర బరువు అయితే మదర్ సైడ్ ఉండరు, ఖచ్చితంగా ఐసీయూలోనే ఉంటారు. ఐసీయూలో మనం రెగ్యులర్ చెకప్ చూస్తూ ఉంటాం, డాక్టర్ చూస్తూ ఉంటారు. ఇబ్బందులు ఏదన్నా గమనించినప్పుడు ఎకోకి అడ్వైజ్ చేస్తారు. ఎకో కార్డియోగ్రామ్ చేస్తే మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. హార్ట్ ఎట్లా ఉంది, హోల్స్ ఎన్ని ఉన్నాయి, హోల్స్ ఏమన్నా ఉన్నాయా లేదా, ఇట్లాంటివి మనం ఐడెంటిఫై చేస్తాం. ఎకో కార్డియోగ్రామ్ ఈస్ ద టూల్.